సో మార్కెట్ సిపిఆర్ దగ్గర ఓపెన్ అవుతుంది. నిఫ్టీ ఆల్మోస్ట్ 22,081 అండ్ దెన్ ఈ లెవెల్ మార్క్ చేసిన నేను ఇక్కడ నుంచి బిగ్ క్రాష్ అయింది. సో ఇది సప్లై జోన్ అవుతుంది. ఒకవేళ ప్రైస్ మార్కెట్ పైకి వెళ్ళినా ఈ లెవెల్ దగ్గర నేను క్లీన్గా వాచ్ చేస్తాను. అండ్ దెన్ కిందకి మార్కెట్ కిందకి వస్తే ప్రీవియస్ సెషన్ లోతో పాటు ఈ గ్యాప్ బార్డర్స్ కూడా ఉన్నాయి. ఇవి చాలా ఇంపార్టెంట్. సో బ్రేక్అవుట్ అవ్వడం తక్కువ ఛాన్సెస్ అనుకుంటున్నాను. ఈ గ్యాప్ బార్డర్స్ అవి బ్రేక్ అయితేనే షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. టిల్ దెన్ మార్కెట్ కిందకు వస్తాను కొద్దీ లాంగ్ వెళ్ళడానికి ఎక్కువ చూస్తాను. బ్యాంక్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్స్ ఏం లేవు. బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మేబీ షార్ట్ ఎంట్రీ తీసుకొచ్చేమో. ఈ లెవెల్ బ్రేక్ చేయాలి S1 పివోట్ అండ్ దెన్ ప్రీవియస్ డేలో ఇక్కడ బ్రేక్ చేస్తే అప్పుడు షార్ట్ ఎంట్రీ తీసుకుంటాను. టార్గెట్ S2 ఎంతో పెట్టుకుంటాను. సో ఈ లెవెల్స్ గురించి ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో డైలీ వీడియో పెడుతున్నాను. మార్నింగ్ 8 o'clockకి మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఎందుకు ఈ లెవెల్స్ మార్క్ చేసుకున్నాము అన్నది అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ చూపిస్తుంది. అలాగని చెప్పి లాంగ్ ఎంట్రీ తీసుకోను, ఎందుకంటే ఇమీడియట్గా సిపిఆర్ రెసిస్టెన్స్ ఉంది అండ్ అట్ ది సేమ్ టైం నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గరలో ఉంది. అలాంటప్పుడు తీసుకోకూడదు. బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ డేలోని బ్రేక్ చేస్తున్నాయి ప్రజెంట్ డేలో. అండ్ అట్ ది సేమ్ టైం ఎస్టర్డే లోన్ కూడా బ్యాంక్ నిఫ్టీ బ్రేక్ చేస్తుంది. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ డేలోన్ అయితే బ్రేక్ చేసింది. కానీ ఇమీడియట్గా సపోర్ట్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్ బార్డర్స్ అనే ఇంపార్టెంట్ సపోర్ట్స్ అని చెప్పాను కదా. సో అందుకని చెప్పి నేను ప్రెజెంట్ అయితే ఎటువంటి షార్ట్ ఎంట్రీ తీసుకోవట్లేదు. మేబీ ఇది ట్రాప్ కూడా అవ్వచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్స్ పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, కానీ బ్యాంక్ నిఫ్టీ ఏం చూపిస్తుందంటే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు నారో సిపిఆర్ కదా, యావరేజ్ సిపిఆర్. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ట్రెండింగ్ డేలా కనిపిస్తుంది. కానీ అట్ ది సేమ్ టైం మనం చెప్పలేం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు కూడా రెండు సైమల్టేనియస్గా చూస్తూ ఉండాలి. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ ట్రెండింగ్ డే అయ్యి నిఫ్టీని కిందకి తీసుకెళ్తుందో, లేదంటే నిఫ్టీ సైడ్ వేస్ కానీ రివర్సల్ డే అయ్యి బ్యాంక్ నిఫ్టీని బ్యాక్ తీసుకెళ్తుందో చూడాలి. కానీ ప్రెజెంట్ అయితే ఈ లోన్ బ్రేక్ చేస్తుంది అండ్ మార్కెట్ సెంటిమెంట్ కూడా బేరిష్గా ఉంది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో బేరిష్ లేదు, నిఫ్టీ సెంటిమెంట్ అయితే బేరిష్గా ఉంది. ఎందుకంటే చూడండి, నిన్నటి సిపిఆర్ ఈరోజు సిపిఆర్ ఎక్కడ ఉంది? నిన్నటి సిపిఆర్ కింద ఉంది, అంటే డిసెండింగ్ సిపిఆర్. వేరే బ్యాంక్ నిఫ్టీ పైన ఉంది. కాబట్టి ట్రెండ్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఇంకా కన్ఫర్మ్ కాదు. ఈ లెవెల్ నుంచి ఏమైనా రివర్స్ అవ్వచ్చేమో అని నేను అనుకుంటున్నాను. సో ప్రెజెంట్ అయితే ఇంకా ఏం ఎంట్రీ తీసుకోలేదు. చాలామంది డేలో బ్రేక్అవుట్ అయ్యింది, నిన్నట్లో బ్రేక్అవుట్ అయ్యింది అని చెప్పి షార్ట్ ఎంట్రీ తీసుకొని ఉంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నిఫ్టీ ఇంకా సపోర్ట్ దగ్గర ఉంది. సో నిఫ్టీ బ్రేక్ అయితేనే అది హై ప్రాబిలిటీ. సో ఇక్కడ తీసుకున్న తర్వాత టార్గెట్ రాదంటే ఏమో వచ్చినా రావచ్చు, కానీ అది అకార్డింగ్ టు టెక్నికల్ టర్మ్స్ నిఫ్టీ కూడా బ్రేక్అవుట్ అయితేనే అది హై ప్రాబిలిటీ అనమాట. నిఫ్టీ లెవెల్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ నుంచి ఏమైనా గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. నాకు తెలిసి ట్రెండ్కి ఎగ్నెస్ట్గా వెళ్తున్నానని, కానీ గ్యాప్ బార్డర్స్ రెండు గ్యాప్ బార్డర్స్ ఉన్నాయి కాబట్టి తీసుకుంటున్నాను. యాజ్ ఎక్స్పెక్టెడ్ బుల్లిష్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది నిఫ్టీ. సో లాంగ్ ఎంట్రీ తీసుకున్నాను. ఆల్మోస్ట్ 54 దగ్గర అయింది యావరేజ్ ప్రైస్. సో 350 క్వాంటిటీస్. సో 1:1 అయితే వచ్చేసింది. నా రిస్క్ 10,000 పెట్టుకున్నాను. సో స్టాప్ లాస్ అయితే 78 పెట్టుకున్నాను. అండ్ మళ్ళీ యాడ్ చేశాను పొజిషన్, ఎందుకంటే కొంచెం అగెనెస్ట్గా వెళ్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ యాడ్ చేశాను అండ్ దెన్ తీసుకున్నాను. సో నిఫ్టీ ఎందుకు ఎంత పెద్ద గ్రీన్ క్యాండిల్ వచ్చిందంటే, డేలో బ్రేక్ అయింది కదా అని చెప్పి అందరూ షార్ట్ ఎంట్రీ తీసుకుంటారు, వాళ్ళందరూ ట్రాప్ అయిపోయారు ఈరోజు. నేను చెప్పాను కదా ఇక్కడ నుంచి అందరూ ట్రాప్ అవుతారని. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా డేలో బ్రేక్ అయింది, ఇక్కడ నుంచి షార్ట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ట్రాప్ అయిపోయారు. మార్కెట్ పైకి మూవ్ అవుతుంది అందుకే. సో అంతే, మన ట్రాప్స్ని ఐడెంటిఫై చేయాలి, అదే మార్కెట్. ఇప్పటి నుంచి మన డే హై రెసిస్టెన్స్ సిపిఆర్ రెసిస్టెన్స్ ఉంటే మళ్ళీ మార్కెట్ కిందకి రావచ్చు. కానీ మనం ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి మనం ఏం చేయలేం, వెయిట్ చేయాలి అంతే. 20,000 వరకు వెయిట్ చేయాలి, లేదంటే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీ అయితే చూడండి, మళ్ళీ ఇక్కడ నుంచి 20 EMA రెసిస్టెన్స్ తీసుకొని సెల్లర్స్ చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కొంచెం లో ప్రాబిలిటీ ఇది, బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుందని. ఎందుకంటే నారో సిపిఆర్ ఉంది కదా, సారీ యావరేజ్ సిపిఆర్ ఉంది కదా, కాబట్టి చెప్పలేం. ప్రెజెంట్ అయితే ప్రాఫిట్ 12,000 వరకు హై వెళ్ళింది. 11,200 ట్రేడ్ అవుతుంది. సో అప్డేట్ చేస్తాను అయిపోయిన తర్వాత. స్టాప్ లాస్ హిట్ అవుతుందో తెలీదు, టార్గెట్ హిట్ అవుతుందో తెలీదు, ఇంకా కన్ఫర్మ్ అయితే లేదు. వన్స్ ఒక 15,000 ప్రాఫిట్ వస్తే రిస్క్ 5,000 పెట్టుకుంటాను. ప్రెజెంట్ అయితే 12,000 వరకు హై వెళ్ళింది అనుకుంటా అంతే. సో మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ నిఫ్టీకి. ఏంటది? డే హై రెసిస్టెన్స్ ఉంది కదా, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ రెడ్ క్యాండిల్ అయినా చూపిస్తే మళ్ళీ షార్ట్ ఎంట్రీ అయినా తీసుకోవచ్చు నేను. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ అయితే చూస్తాను. ప్రెజెంట్ అయితే 13,000 14,000 అలా ట్రేడ్ అవుతుంది.
ట్వంటీ ఎంఏ రెసిస్టెన్స్ ఉంది కదా, స్లోపింగ్ ఎప్పుడైతే ఉందో అది చాలా హై ప్రాబుల్, అంటే మార్కెట్ రెసిస్టెన్స్ ఇస్తుందని చెప్పి. సో రెండు ఇప్పుడు ప్రెసెంట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా స్లోపింగ్ 20 ఎంఏ దగ్గర ఉన్నాయి. సో ఇవి బ్రేక్ చేస్తేనే మార్కెట్ పైకి వెళ్ళి సిపిఆర్ దగ్గరికి టచ్ అవ్వచ్చు. ప్రెసెంట్ అయితే 11,000 అలా వస్తుంది. 15,000 వస్తే రిస్క్ తగ్గించుకుందాం అనుకుంటున్నాను, కానీ 15,000 ఇంకా రాలేదు. అండ్ స్టాప్ లాస్ అయితే మళ్ళీ అప్డేట్ చేసుకున్నాను. సో యావరేజ్ అయితే 54, 55 అయింది కదా. సో 75 పెట్టుకున్నాను, స్టాప్ లాస్ 20 పాయింట్స్ పెట్టుకున్నాను. ఆల్మోస్ట్ 9,000 అలా లాస్ వస్తే. సో చూద్దాం ఈ 11,000 నుంచి ఫ్రంట్కి వెళ్తుందో లేదంటే 9,000 లాస్ వస్తుందో. సో చెప్పాను కదా 20 ఎంఏ రెసిస్టెన్స్ హై ప్రాబుల్ అని, రెండు కూడా 20 ఎంఏ రెసిస్టెన్స్ కిందకి ట్రేడ్ అవుతున్నాయి. సెల్లర్స్ అయితే కిందకి పుష్ చేస్తున్నారు. అండ్ ఎర్లియర్ 13,000 ప్రాఫిట్ కాస్త మళ్ళీ 6,000, 8,000 అలా ట్రేడ్ అవుతుంది. సో బయర్స్ కావాలి మనకి, బయర్స్ అయితే పైకి వెళ్ళొచ్చు. సో క్యాండిల్ అయితే రెడ్గా క్లోజ్ అయింది. ఇక నుంచి సెల్లర్స్ రావచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ అయితే ఆల్మోస్ట్ బయింగ్ ప్రైస్ దగ్గరలో ఉంది. ఇంకొక 10 పాయింట్స్ అయితే బయింగ్ ప్రైస్ దగ్గరకు వస్తున్నట్టు, 55 అలా వచ్చేస్తున్నట్టు. సో 45 దగ్గర ఉంది. స్టాప్ లాస్ అయితే 75 పెట్టుకున్నాను కాబట్టి చూద్దాం 75 హిట్ అవుతుందో లేదంటే మళ్ళీ బయర్స్ ఏమైనా వస్తారేమో. నాకు తెలిసి ఇక్కడ 20 ఎంఏ చాలా ఇంపార్టెంట్. అసలు యావరేజ్ సిపిఆర్ ఉన్నప్పుడు అయితే ఇంకా ఇంపార్టెంట్. డేలో బ్రేక్ అవ్వకూడదు. డేలో బ్రేక్ అవ్వకపోతే మనకి ప్రాఫిట్స్ రావచ్చు. మన ఎంట్రీ ఎక్కడ తీసుకున్నామో మార్క్ చేస్తాను. ఆల్మోస్ట్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము. సో రిస్క్ ఏమో గ్యాప్ బార్డర్స్ కింద పెట్టుకున్నాము. టేక్ ప్రాఫిట్ ఎక్కడ తీసుకోవాలి, అప్పుడు 1:2 ఎక్కడ దొరుకుతుందో అక్కడ తీసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఇక్కడ 1:2 దొరుకుతుంది. సో ఎంటైర్ డే చూద్దాం ఏమవుతుందో. ఇక్కడ నుంచి బయర్స్ వస్తారో లేదంటే సెల్లర్స్ వస్తారో. అండ్ దెన్ ఇక్కడ మళ్ళీ ఈ లెవెల్ నుంచి మార్కెట్ కిందకి రావచ్చు, క్రాష్ అవ్వచ్చు. ఈ లెవెల్ కూడా చాలా ఇంపార్టెంటే. ఒకవేళ పైకి వెళ్ళినా ఇక్కడ మేబీ షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చేమో, ఎందుకంటే ఇక ఇది ప్రాఫిట్స్లో ఉంటుంది కాబట్టి స్టాప్ లాస్ అప్డేట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ఒక 5,000 రిస్క్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే, లేదు కిందకి వచ్చి స్టాప్ లాస్ హిట్ అయిపోతే క్లోజ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే మళ్ళీ ఇక్కడ నుంచి బయర్స్ ప్రీవియస్ డే లో నుంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఈ లో బ్రేక్ అవ్వకూడదు అంతే. ఈరోజు డేలో బ్రేక్ అవ్వకపోతే మనకి ప్రాఫిట్స్లోనే ఉంటాము. ఓకే గైస్, బ్యాంక్ నిఫ్టీ అయితే డేలోని బ్రేక్ చేస్తుంది. సో మళ్ళీ నిఫ్టీని కూడా ఫాలో అయిపోవచ్చు. బ్యాంక్ నిఫ్టీని నా స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది ఏమనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 13,000 నుంచి ఇప్పుడు నెగిటివ్గా వస్తుంది, కాస్ట్ వచ్చింది. సో స్టాప్ లాస్ స్పాట్ ప్రకారం అయితే ఇంకా హిట్ అవ్వలేదు. ఈ డేలోని బ్రేక్ చేస్తే నా స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. సో చూద్దాం బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ ట్రాప్ చేయడానికి కిందకి వెళ్తుందో లేదంటే నిజంగా రియల్ బ్రేక్ కూడా మార్కెట్ ఫాలో అవుతుందో. బ్యాంక్ నిఫ్టీ అయితే చెప్పాను కదా ఈరోజు ట్రెండింగ్ డే ఉండొచ్చు అని. దట్స్ వాట్ హ్యాపెనింగ్. ట్రెండింగ్ డే అవుతుంది ఈరోజు. సో చూసారా ఎంత అగ్రెసివ్గా ఫాలో అయిందో. స్టాప్ లాస్ హిట్ అయిపోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ 7,000 వరకు వెళ్ళింది. 75 హిట్ అయితే అయిపోద్ది ఆల్మోస్ట్. ఇంకొక 5 పాయింట్స్. ఓకే 75 హిట్ అయిపోతే స్టాప్ లాస్ తీసుకుంటాను నేను, క్లోజ్ చేస్తాను ట్రేడ్ని. యా ఆల్మోస్ట్ హిట్ అయిపోయింది స్టాప్ లాస్. సో ఇంత అగ్రెసివ్ ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ నుంచి మళ్ళీ సెల్లర్స్ వచ్చారు. అండ్ దెన్ బ్యాంక్ నిఫ్టీ పుష్ చేసింది ఈరోజు. బ్యాంక్ నిఫ్టీ చాలా అగ్రెసివ్గా మూవ్ అయింది. ఇక్కడ నుంచి ఫాల్ అయింది కదా. సో ఇక్కడ నుంచి సెల్లర్స్ 20 ఎంఏ దగ్గర నుంచి యాక్టివేట్ అయ్యారు. సో ఎనీహౌ డన్ ఫర్ ది డే అయితే క్లోజ్ చేస్తున్నాను. స్టాప్ లాస్ తీసుకున్నాను. సో మనం 22 days ట్రేడింగ్ ఛాలెంజ్ చేస్తున్నాం కదా. టిల్ డేట్ అయితే నిన్నటి వరకు ప్రతిరోజు చేసాము. నిన్న కూడా ఒక 20,000 అలా వచ్చింది. సో ఈరోజు 8,000 లూజ్ అయితే ఆల్మోస్ట్ 63,000లోంచి ఒక 8,000 లాస్ అయినట్టు అంతే. ఆల్మోస్ట్ ఒక 55,000 టిల్ డేట్ ప్రాఫిట్ ఉన్నట్టు. ఈరోజు అగ్రెసివ్గా ఉంది బ్యాంక్ నిఫ్టీ. అలాగని చెప్పి మీరు నెక్స్ట్ టైం మీకు చెప్తున్నాను, ఇలాంటప్పుడు తీసుకోకండి ఎంట్రీస్. లైక్ ఇంత అగ్రెసివ్గా ఫాలో అవుతుంది కదా అని చెప్పి తీసుకోకండి. ఎక్కడ అంటే వెయిట్ చేయాలి. ప్రైస్ రిట్రేస్ అయ్యే వరకు ఐదర్ ఈ డేలో దగ్గరికి వచ్చి రిట్రేస్ అవుతుంది, అక్కడ వెయిట్ చేయాలి. లేదంటే 20 ఎంఏ దగ్గరికి వచ్చినప్పుడు వెయిట్ చేయాలి అంతే. సో అది టెక్నిక్. సో ఎనీహౌ డన్ ఫర్ ది డే. ఓకే గైస్ బాయ్. అది ఈరోజు లైవ్ ట్రేడింగ్ సెషన్ అండ్ 22 days ట్రేడింగ్ ఛాలెంజ్లో ఈరోజు రిజల్ట్ అది 8,705 నెగిటివ్.